శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, దీపావళికి ధనలక్ష్మి మాతను పూజించడం మీలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే దీన్ని ఏ విధంగా ఆచరించాలి? ఎలా పూజించాలి? ఏ రోజు ఏ దేవతని ఆరాధించాలి? అనే విషయం తెలిసింది కొద్దిమందికి మాత్రమే. ధనత్రయోదశి రోజు ధనలక్ష్మి కాదు, ధన్వంతరి త్రయోదశి. ఆయురారోగ్యాలు లేనిది ఐశ్వర్యం ఎంతుండినా వృథాయే. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక ఆయుష్ విషయం మీకు తెలిసిందే. గనక ఆయురారోగ్యాలకు మించిన మహద్భాగ్యాలు లేనే లేవు. గనక ఈరోజు ధన్వంతరి త్రయోదశి గనక ధన్వంతరిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో అకాల మరణాలని, తీవ్ర వ్యాధుల నుండి మనం రక్షణ పొందితే మన శరీరం, మనవారి శరీరం ఆయురారోగ్యాలతో నూరేళ్ళు ఆనందంగా ఉంటుంది. సో, ధనత్రయోదశి రోజు ధన్వంతరిని పూజించాలి. ధన్వంతరి మంత్రం కూడా మీకు ఇవ్వబడుతుంది. అలాగే నరక చతుర్దశి మన పితృదేవతల యొక్క ఆశీస్సులుంటేనే జీవితంలో ప్రోగ్రెస్ ఎవరికైనా. గనక మనం నరక చతుర్దశి రోజు పితృదేవతలను ఆరాధించాలి. వాళ్ళ ఆశీస్సులతోనే మన వ్యాపార వ్యవహారాలు, ఐశ్వర్యము, ఆనందము తుష్టిగా అందుతుంది. సో, నరక చతుర్దశి రోజు పితృదేవత ఆరాధన చేయాలి. దక్షిణ దిశకి తిరిగి పితృతర్పణాలు విడిచిపెట్టడం, తద్వారా వారి అనుగ్రహాన్ని, ఆశీస్సులని పొందడం జరుగుతుంది. ఇక దీపావళి అమావాస్య మీరు కోరుకునే ధనలక్ష్మీ మాత ఆ రోజు ఆరాధించబడుతుంది. దీపావళి అమావాస్య రోజుని నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఇది ఎందుకు అనేసంటే, మనీ బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళు, ఇంకా మా బ్రతుకు ఇంతేనా, మేమింకా అభివృద్ధి గానీ, ఆనందాన్ని గానీ, ఐశ్వర్యాన్ని గానీ పొందలేమా, మా జీవితాలు ఎప్పుడూ ఇలాగేనా అని అనుకునేవారు తల నుండి పాదాల వరకు, అరికాళ్ళ వరకు కూడాను ఒళ్ళంతా ఆ నువ్వుల నూనెతో అభ్యంగనం రాసుకొని, అంటే నువ్వుల నూనె మర్దన చేసుకొని చన్నీటితో స్నానం చేస్తే మీలో ఉండే మనీ బ్లాకేజెస్, ఆర్థిక ఇబ్బందులు, ఇక్కట్లు, అప్పులు ఇవన్నీ దూరం అయిపోతాయి. ఆ రోజు నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ఈ దీపారాధన విషయం కూడా మీకు చాలా చెప్పడమైంది. పూజా గదిలో ఉప్పుని రాశిగా పోసి, ఆ ఉప్పు రాశిపై 2 ప్రమిదలు దొంతిగా ఉంచి, అందులో 3 ఒత్తులు సమ్మేళనం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. తద్వారా ఐశ్వర్యాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఆత్మబంధువులారా, దేనికైనా విశ్వాసం ముఖ్యం. ధనత్రయోదశి రోజు సింహద్వారం దగ్గర 2 వైపులా ఉప్పు రాశిగా పోసి దీపాలు వెలిగించి, ఆవు నెయ్యితో ఒకటి, నువ్వుల నూనెతో ఒకటి, 2 దీపాలు వెలిగించి సౌత్ ఫేసింగ్లో పెట్టాలి దీపాలు రెండేని. పితృదేవతలని అలాగే ధన్వంతరిని ఉద్దేశించి ఈ దీపాలు వెలిగించబడతాయి. తద్వారా ధన్వంతరి అనుగ్రహం, పితృదేవత అనుగ్రహం రెండూ కలిగి జీవితంలో సుఖించగలుగుతాం. శ్రీమాత్రే నమః.